మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. దేవాది దేవుడు మరి కొద్దికాలాన్ని ఇచ్చాడు మనకి. ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా వాక్యాంశము మనం గమనించినట్లయితే బలహీనతలో ఉన్న వారిని బలపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పౌలు అనేక ప్రాంతాలకు సువార్త చేస్తూ అనేక మందిని రక్షించాడు, అనేక సంఘాలు కట్టాడు. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా చాలామందిని ఆయన మంచి శిష్యులుగా తయారు చేసి కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలను వారికి అప్పగించి ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలోమోను రాసిన పత్రికను ఒకసారి మనం గమనించినట్లయితే ఒనేసిము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఒకానొక సమయంలో ఫిలోమోను దగ్గర పరిచర్య చేయవాడై ఉన్నాడు. తన దగ్గర దొంగతనం చేయటము లేకపోతే ఏదైనా చెడ్డ పని చేసి ఉండటము చేత దాని దగ్గర నుండి తరిమేయబడ్డాడు. ఆ సమయంలో పౌలు అతన్ని పట్టుకుని అతనికి స్వార్థను చెప్పి అతను మంచిగా మార్చి ఒక మంచి స్థితిని తీసుకొచ్చి తను ఇంకో దగ్గర పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సేమ్ ఏ యజమానుడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు, మరలా తిరిగి ఆ యజమానుడికి అప్పగించడానికి ప్రయత్నం చేశాడు పౌలు. ఆ విషయాన్ని మనం చూద్దాం. ఫిలోమోనుకు రాసిన పత్రికలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ వచనం మనం చూసినట్లయితే ఫిలోమోను రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుందండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణం వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ ఒనేసిము గురించి పై వచనాల్లో చూస్తున్నట్లయితే ఒనేసిము గురించి మాట్లాడుతున్నాడు. నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అని అంటున్నాడు. ఇక్కడ చాలా గొప్ప మాట పౌలు రాస్తా ఉన్నాడు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అక్షరార్థం మనం గమనించినట్లయితే నేను కనిన నా ప్రియ కుమారుడు అని అంటున్నాడు. ఆయన పెళ్లి చేసుకుంటే కనిన వ్యక్తి కాదు, ఆత్మీయంగా ఆయన్ని ప్రభు వద్దకు నడిపించాడు. కాబట్టి ఈయనకి ఆత్మీయ కుమారుడు అయ్యాడు ఆయన. అందుకని నేను కనిన నా కుమారుడు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఒకానొక రోజుల్లో ఈ ఫిలోమోనుకు నిష్ప్రయోజనమైన వాడు, ఆయన ఉపయోగం లేనివాడు. ఆ ఉపయోగం లేని వ్యక్తిని పౌలు తన దగ్గర చేర్చుకుని తనకు చక్కగా మంచి విషయాలను చెప్పి తనను బలపరిచి దృఢపరిచి చక్కగా అతను తిరిగి మళ్ళీ తన యజమానునికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో తనతో మాట్లాడుతున్నాడు. 12 వచ్చి నా ప్రాణం వంటి వాడని అతన్ని ఎద్దుకు తిరిగి పంపి ఉన్నాను అంటున్నాడు. చూడండి, ఆ ఒనేసిమును తన ఆత్మీయ కుమారుని ఏం మాట్లాడుతున్నాడండి? నా ప్రాణమునకు ప్రాణం వంటి వాడు అంటున్నాడండి. ఒక వ్యక్తిని తన ప్రభువులోకి నడిపించిన తర్వాత ఆ వ్యక్తి పట్ల పౌలుకున్న శ్రద్ధను మనం గమనించాలి. మనం కూడా కొంతమందికి స్వార్థను చెప్పి వారి పట్ల ఆ ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉండాలి. బలహీనలైన తప్పిపోయిన వారిని బలపరిచి మనం తీసుకొచ్చేటట్లు మన ప్రయత్నం చేయాలి. యజమానుడికి తిరిగి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయనతో చెప్తా ఉన్నాడు, లెటర్ రాస్తూ ఫిలోమోనుకు ఆయన్ని ఖచ్చితంగా చేర్చుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదండి, 18వ వచనంలో అంటాడు, అతడు నీకు ఏ నష్టమైనను కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము అంటున్నాడు. చూడండి, అంటే ఇంతకుముందు ఏమన్నా బాకీ ఏమన్నా ఉంటే నీ దగ్గర, అతను ఆ బాకీని నా లెక్కలో వేయి, ఆ రుణాన్ని నా లెక్కలో వేయి, కానీ తను చేర్చుకోకుండా మాత్రం ఉండొద్దని. నన్ను ఎట్లా చేర్చుకుంటావో, నేను నీ దగ్గరకు రావాలని ఆశించాను అనుకో, నన్ను చేర్చుకుంటావు కదా, అట్లాగే తన్ను కూడా నన్ను చేర్చుకున్నట్లే చేర్చుకో నీ దగ్గరికి అని చెప్తున్నాడు. నిజంగా బలహీనుల పట్ల పౌలు ప్రవర్తించిన తీరు ఎంత గొప్పగా ఉందో చూడండి. ప్రేమ ఆ రీతిగా మనం కూడా నశించిపోయే ఆత్మలు అనేక మంది ఉన్నారు. వారి దగ్గరకు మన ప్రేమను, క్రీస్తు ప్రేమను తెలియజేసి వారికి ప్రభు వద్దకు నడిపించాలి. తద్వారా మంచి స్థితిని వారికి కలిగించాలి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినగా ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం. హృదయాల్ని మీరు బలపరిచినారు, ప్రేరేపించినారు, వందనాలు. అవునే, బలహీనమైన వారు చేర్చుకోమని చెప్తున్నారు ఆయన. నిజంగా ఒనేసిముని పౌలు చేర్చుకున్నట్లు ప్రభా, పౌలు చేర్చుకుని తనను ఒక మంచి స్థితిని ఇచ్చి తిరిగి తన పూర్వపు యజమానుడైన ఫిలోమోనుకు అప్పగించాలని ప్రయత్నం చేశాడు. వందనాలయ్యా. ఆ రీతికి మేము కూడా అయా బలహీనలైన వారికి బలపరిచి వారికి స్వార్థను తెలియజేసి మీ రక్షణ నడిపించడానికి అట్టి కృపను దయచేసి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరమనుకున్న సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. మరీ ఉదయకాలాన్ని కలుసుకుందాం ప్రియులారా. అప్పటి వారు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.